తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో బోస్ రోడ్డులో ఉన్న నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు కార్తీక సమారాధన ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు పరిషత్ ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాది రుద్రాభిషేకం నిర్వహించారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు కోట పార్థసారథి అధ్యక్షత వహించారు. ఏపీబీ ఎస్ఎస్ఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు రావూరి ఆంజనేయ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలని, సొంత బ్రాహ్మణ కార్యాలయం ఏర్పాటు చేయాలని పలువురు ఈ సందర్భంగా సూచించారు. కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ మాట్లాడుతూ, ఇప్పటికే బ్రాహ్మణ పరిషత్తు సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకోవటానికి పలువురు పెద్దలు ధన సహాయం చేశారని, అలాగే కార్యాలయ సొంత భవనం కోసం ఎవరైనా సహాయం చేయదలిచిన వారు బ్రాహ్మణ పరిషత్తు ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయవలసిందిగా తెలియజేశారు. పరిషత్తు మాజీ అధ్యక్షులు మాజీ రాజు రామకృష్ణమూర్తిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అనంతరం 70 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. అనంతరం పుచ్చ కనకదుర్గ వారి వీణ కచేరీ అందరినీ ఆకట్టుకుంది. ఈ వన సమారాధన కార్యక్రమంలో సుమారు 2500 మంది దాకా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు, కార్యదర్శి కోట పార్థసారథి చింతపల్లి సాయి కిరణ్ పర్యవేక్షించారు. కోశాధికారి కామరాజు, గడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణకుమార్, నీటి వెంకట ఆంజనేయ శాస్త్రి, మద్దులూరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మన్నవ మురళీమోహన్, మోదుకూరి వేణుగోపాల్, గడియారం శివకుమార్, కార్యవర్గ సభ్యులు కొండపి శ్రీనివాసరావు, జూపిడి ప్రవీణ్, భీమవరం సురేష్, చివుకుల మౌనిక, కొండిదెన సరళ పర్యవేక్షించారు. బ్రాహ్మణ పద్ధతిని మనం విడనాడకుండా మనం ఉన్నప్పుడే తండ్రి మంచి సదాచారుడు, ఆచారవంతుడైతే అనుకోకుండా ఆటోమేటిక్గా పిల్లలు కూడా అదే సాంప్రదాయంగా నడుస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకి మనం బోధించాలి అంటే మనం దాన్ని కొంతైనా ఆచరించాలి. మరి ఇక్కడ మనకు చెప్పబడినటువంటి కీర్తి శేషులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క వేదిక ఇది. అలాంటి స్మరణీయులైన వేదికపై మనం ఇక్కడ ఉండగలగటం, రాజ్యంలోనూ ప్రభుత్వాలలోనూ సమాజంలోనూ మంచి స్థాయిలోనే ఉన్నారు. కానీ ఆ తదుపరి క్రమేణా నిర్వీర్యమైపోతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి మనం భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే మేధస్సు. ఎన్నో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. అందులో మానవ జన్మ చాలా గొప్పది. అందులో బ్రాహ్మణ జన్మ ఉత్తమోత్తమమైనది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనములు ఇవ్వటం జరిగింది, సుమారు 70 మందికి. అలాగే సమారాధనకు వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా కార్తీక వన సమారాధన జరుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి 64 సంవత్సరాలు అయినప్పటికీ ఈ కార్యాలయం లేనిది ఒక పెద్దలందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి, మా అందరినీ ప్రోత్సహించి కొంతమంది శ్రీ మాచిరాజు రామకృష్ణమూర్తి గారిని సన్మానించుకోవడం జరిగింది. 90 సంవత్సరాలు పైబడిన ఆయన బ్రాహ్మణ పరిషత్కి ₹1,00,000 పైన నేను చందా ఇస్తానని చెప్పి ఉన్నారు సభాముఖంగా. అలాగే హైదరాబాద్ నుంచి ఒక 3 వ్యక్తులు ఒక్కోరు 25,000 చొప్పున మా స్థలానికి కేటాయిస్తా అని చెప్పారు. ఈ సంస్థని ఒక మంచి మార్గాన్ని నడుపుతున్నందుకు, ఈ కొత్త కార్యవర్గం పారదర్శకంగా నడుపుతున్నందుకు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు తెనాలి పరిసర బ్రాహ్మణులందరికీ కాకుండా ఇక్కడ చదువుకొని పుట్టి పెరిగిన